గతంలో ఈ 10 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని రూపాయి అప్పులేని రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి అస్తవ్యస్తం చేసి పెట్టారు. మనం ఆలోచన చేయాలి, పార్టీలన్నీ మాట్లాడడం కాదు. ఈ 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏం కొత్తదనం చేసినారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒక సెక్రటరేట్ కట్టిండనో లేకపోతే కలెక్టర్ ఆఫీసులు కట్టిండనో చెప్పుకుంటే పోతే అవన్నీ కలిపితే కూడా ఒక 50,000 కోట్లు కావు. ఆలోచన చేయండి. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయంటే ఎక్కడ లేదు లెక్క. మొత్తం దోసుక తిన్నారు వాళ్ళ కుటుంబమే. ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళు కుటుంబంలో కొట్లాడుతుంటే అర్థమవుతుంది. ఒక్కొక్కరు 2 లక్షల కోట్లు పంచుకుంటారంట. ఆ పరిస్థితి గతంలో ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించారు. కాబట్టి అవన్నీ అప్పులు కట్టుకుంటా మళ్ళీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి తక్కువ లేకుండా చేసుకుంటూ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేసి ప్రణాళికలు చేసుకుంటున్నాడు.